సో ఇవాల్టి డిషెస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హ్యావ్ ఎ లుక్. చూసేగా మన ఇంగ్రీడియంట్స్. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ష్రింప్ కాక్టైల్ ఎలా తయారు చేయాలో నీకు చూపిస్తా. ష్రింప్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది చూడు, రొయ్యలు ఎలా ఉన్నాయో. రొయ్యలు అంటే నీకు ఇష్టమా? హైలైట్ ఉంటుంది కదా టేస్ట్. అండ్ ఇది తింటే మన బ్యాచిలర్స్ కి మంచి ప్రోటీన్ తెలుసా. ఓకే, అయితే ష్రింప్ కాక్టైల్ కి ఫస్ట్ మనకు ఒక సాస్ ప్యాన్ కావాలి. సాస్ ప్యాన్ లో మనం కొంచెం ఉప్పు, ఓకే, అండ్ నీ పక్కన ఒక వైట్ బాటిల్ ఉంది, వి అని చూడు. అండ్ ఫస్ట్ మనం కొంచెం ఉప్పేసి, అలాగే వి ఫర్ వినిగర్, ఓకే, కొంచెం అన్నమాట. ఇందులో ఆల్రెడీ సాస్ ప్యాన్ లో కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసేసి కొంచెం వేడి చేసుకొని తర్వాత మనం కొంచెం ఉప్పు అండ్ వినిగర్, ఓకే. అండ్ ఇది కొంచెం వేడైపోయింది కదా. ఇప్పుడు వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ష్రింప్, ఓకే, ష్రింప్ కదా, మెల్లిమెల్లిగా వేయాల. చూస్తేనే తినడానికి ఉంది కదా మిఠాయిలా, కానీ ఒక్కసారి తయారు చేసిన తర్వాత తినడానికి ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. అవి కూడా వేసి నీతో పాటు నేను కూడా కొన్ని వేస్తా, ఓకే. ఇప్పుడు మనము ఈ రొయ్యలు ఈ సాస్ ప్యాన్లో వేసుకున్నాం కదా, సో తొందరపడకూడదు. ఇది మనము కొంచెం ఆ రొయ్యలు రంగు మారుతుంది అనమాట, కొంచెం ఆరెంజిష్ టైప్ అవుతుంది, ఓకే. ఆరెంజ్ సినిమా చూసావా? అందులో నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఆ పాటనే లేదు కానీ డూబా డూబా దిల్ డూబా, ఆ పాట ఉంది. సూపర్ ఉంటుంది కదా పాటలు. అయితే ఇది మనం ఆరెంజ్ కలర్ వచ్చేదాకా మనం కొంచెం సేపు వెయిట్ చేద్దాం, ఓకే. అయితే ఇప్పుడు నువ్వు జబర్దస్త్ లో నీకు మంచి పేరు వచ్చిన స్కిట్ ఏంటి? బ్రదర్సా? నువ్వు ఇంకొక భాస్కర్ అన్నయ్య చేసారా? ఆయన వేస్తాడు పంచులు, అండ్ నువ్వు ఆ కాంబినేషన్ లో చేయడం చాలా బాగుంటది. నేను కొన్ని ఎపిసోడ్లు చూసాను, ఇది హైలైట్ ఉంటుంది. అయితే నీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్పు. ఇప్పుడు నీ టైం వస్తుంది, రేపు నా టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. బా సూపర్ చెప్పారా. ఇది చెయ్యి, ఇది పిడుకలు, ఇది ఏలు కదా. ఈ ఏలితే మనం ఏమైనా చేయొచ్చు. అవును, ఇట్లా ఏలు పెడితే కాలుతుంది. అయితే ఇక్కడ చూసావా, నేను క్లియర్ గా చూపిస్తాను. మనం వేసిన రొయ్యలు రంగు మంచిగా మారాయి కదా, ఆరెంజ్. ముట్టుకోకు, వేడివేడిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని జురాసిక్ పార్క్ సినిమా చూసావా? అందులో బల్లి క్వాంక్ 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 అని వస్తుంది కదా, అలాంటిదే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ నా దగ్గర ఉంది. అక్కడ చూడు, అది ఇవ్వు. చూడు దీనికి పళ్ళు ఎట్లున్నాయో, వా వా క్వాంక్ క్వాంక్ అని. దీన్ని టాంగ్ అంటారు. సో ఈ టాంగ్ తో మనము జాగ్రత్తగా తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఎంత చక్కగా తయారైంది కదా. ఆహా, ఇవి తీసేసి ఇందులో వేసేసుకుందాం. ఆహా, ఇది చూడు. ఇప్పుడు ఇదంతా తీసేసాం కదా. తీసిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది మనం సైడ్లో పెట్టేసాం, ఓకే. కొంచెంసేపు ఉండని అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, నా దగ్గర టమాటో సాస్ ఉంది, అలాగే చిల్లీ సాస్, అలాగే మయోనీస్ అంటారు. సూపర్ తెలుసా మయోనీస్? మనం బర్గర్ తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది కదా, అది మయోనీస్ వల్లే వస్తుంది. అయితే మనం ఒక బౌల్ తీసుకుందాం. ఎంటీ బౌల్ ఇవ్వు. ఈ బౌల్లో ఈ మూడేసి మనము మిక్స్ చేసుకుందాం, ఓకే. సూపర్ రా, నువ్వు ఇలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం అదృష్టం తెలుసా. అయితే ఇదేంటి? చిల్లీ సాస్. వెరీ గుడ్. ఇది టమాటో కెచప్. ఈ రెండు ఒకటే రంగుల్లో ఉన్నాయి కదా, కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మయోనీస్ వేసి నేను నీకు చిన్న హెల్ప్ చేస్తాను.
నిన్ను ఎవరైనా ఎప్పుడైనా విసికించారా? లేదా ఓకే, నా దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, దీన్ని విస్కర్ అంటారు. ఇది కూడా మనం బాగా విసికిస్తుంటది. ఇది ఇట్లా పెట్టేసి ఇట్లా అనాల. ఓకే ఓకే చేస్తావా? ఓకే. అయిపోయింది ఆహా, నువ్వేంట్రా లస్సీ తయారు చేస్తున్నావా? వెరైటీ వెరైటీగానా? దేంట్లోనన్నా వెరైటీ ఉండాలి. కరెక్టే. అయితే సపోజ్ మీ ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకో, నువ్వు ఇట్లా తిప్పినావు అనుకో, అయ్యో వీడికి వంట రాదు అనుకుంటారు. సపోజ్ నువ్వు వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఇది ఇట్లా చేస్తే చూసేటోళ్ళు ఏమనుకుంటారు, అబ్బా వీడికి వంట వచ్చు అనుకుంటారు. సో అట్లా ఒకసారి ప్రాక్టీస్ చేయి. అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఐడియా ఉందా? మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ పర్ఫెక్ట్ అయిపోతాం. మొదట్లో కొంచెం కష్టం ఉండొచ్చు కానీ నో ప్రాబ్లం. ఇప్పుడు చూడు చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఆహాహా, మొరటోడు నా మొగుడు అంటారు చూడు, అదే ఇది. నీకెంత చెప్పినా నువ్వు అట్లనే తయారు చేస్తున్నావు. బట్ ఎనీవే, నువ్వు అట్లా చేసినా నేను ఇట్లా చేసినా మ్యాటర్ మాత్రం సేమే కదా. దీన్నే కాక్టైల్ సాస్ అంటారు. మనం చేసే ష్రింప్ కాక్టైల్ లో కాక్టైల్ సాస్ అయితే రెడీ. అయ్యో అప్పుడే మరి ఏమనుకున్నావు, బ్యాచిలర్స్ కి మన టైం ఉంటుందా? ఉండదు కదా, టక చేసుకోవాలా. ఇప్పుడు ఇది రెడీ. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. పెట్టిన తర్వాత ఇక్కడ చూసావా, దీని ఏమంటారు చెప్పు? క్యాబేజీ. క్యాబేజ్ అనుకుంటారు కానీ క్యాబేజ్ కాదు, దీన్ని ఐస్బర్గ్ లెట్యూస్ అంటారు. ఐస్బర్గ్ అంటే టైటానిక్ సినిమాలో షిప్ పోయి తిప్పకని గుద్దుకుంటుంది కదా, దీన్నే గుద్దుకునేది. క్యాబేజ్ లాంటి లెట్యూస్ ని గుద్దుకుంటుంది, ఐస్బర్గ్ లెట్యూస్. ఇది చూడు ఎంత బ్యూటిఫుల్ ఉందో. అయితే ఇప్పుడు ఆ ఎంటీ బౌల్ ఇక్కడ పెట్టు. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్, కొంచెం ఎక్కువనే వేసుకుందాం. ఎందుకంటే మనము ఈ లెట్యూస్ ని లైట్ గా కడగాలి అందులో. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా తీసి ఇందులో వేసేస్తాం. చూడంత చక్కగా వస్తుంది, మంచి బనీల్లా ఉంది కదా. ఇలా ఆహా, చూడు నీళ్ళు చల్లగా ఉన్నాయి కదా. అదే మనం ఇందులో ఐస్ ముక్కలు వేసామనుకో ఇంకా క్రిస్పీగా తయారవుద్ది. తినేటప్పుడు కరకర ఉంటుంది, అప్పడాల లెక్క. అంటే మరీ అంత అప్పడాలని కాదు, కానీ తినేటప్పుడు కొంచెం టేస్ట్ ఉంటుంది. ఓకే, ఇంకా ఉన్నాయి కదా, అవి కూడా తీస్తాం. దాన్ని నువ్వు తీసే అందులో ఇప్పుడు చూడు, ఇక్కడ నేను ఆల్రెడీ ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నా. ఓకే, ఇది ఎప్పుడు వేయాలంటే నేను నీకు చూపిస్తా. ఇంత లోపల నేను ష్రింప్ కాక్టైల్ కి అండ్ ఇంకోటి దాంతో ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ చేస్తున్నాం కదా, ష్రింప్ కాక్టైల్ అండ్ చీజ్ పైనాపిల్ చెర్రీ. అయితే ఇది చూసారా ఎంత బాగున్నాయి గ్లాసులు. మనము అప్పుడప్పుడు సంపాదిస్తాం కదా, ఇట్లాంటివి కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలి. చూడడానికి రాయల్గా ఉందిగా, పట్టుకోవడానికి. ఇవి రెడీకి ఇక్కడ పెట్టుకుంటా. ఇప్పుడు ఇందులో వేసేసి చక్కగా చాలు. ఇప్పుడు దీన్ని మనము ఇలా బట్టలు ఉతికిన తర్వాత ఇట్లా ఆరేస్తాం కదా, ఇట్లా అంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మనం చిన్న ముక్కలుగా ఇలా చేసి వెరీ గుడ్. నువ్వు రోజు నా షోకి వచ్చావు అనుకో, నాకు పని సగంలో అయిపోతుంది. ఎందుకంటే అంతా నేనే చేస్తా కదా, నువ్వు ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు అండ్ ఇంటికి వెళ్ళి వండుకోవచ్చు. మరి నీకు ఫ్రెండ్స్ బాగున్నారు కదా నీకు? సూపరా. మరి మీ ఫ్రెండ్స్కి నువ్వు ఎప్పుడన్నా వండి పెట్టావా? వాళ్ళు వండితే నువ్వు తింటున్నావా? మా మమ్మీ వండి పెడుతుంది, నేను తిని పెడతా. ఆహాహా, నేను కూడా మొదట్లో అదే చేసాను తెలుసా. తర్వాత నేను ఒకసారి ఉన్నారు నాకు మా గురుగారు, నాకు ఆయనే వంట నేర్పించారు. మస్తు నేర్పిస్తారు తెలుసా. వేడిగా ఉన్నప్పుడు కూడా చేతులు పెట్టేసేయమంటాడు. అప్పుడు అది కష్టాలతో నేర్చుకున్నా. చూడు ఇట్లా మనం ఫుల్గా నింపేసామా గ్లాస్ అంతా, హైలైట్ ఉంది కదా. అండ్ ఈ గ్లాస్ కూడా నింపేసాం. ఇట్లా మనం చిన్న ముక్కలుగా చేసుకొని ఈ గ్లాస్ అంతా నింపేయాలి. అయితే ఇప్పుడు ఈ బౌల్ మనం ఒక పక్కన పెట్టేసి దీంతో పని లేదు. ఇప్పుడు ఈ జాగ్రత్తగా చూడు, నిండి ఉంది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ష్రింప్ కాక్టైల్ చేద్దాం. ఓకేనా? దీన్ని మనం ఇలా ప్రెస్ చేసేసి గుర్తుందా, మనము మొదట్లో రొయ్యలు ఒక సాస్ ప్యాన్ వేసి ఉప్పు వినిగర్ వేసి కొంచెం లైట్గా ఉడకబెడితే అది ఆరెంజ్ కలర్ తయారైంది. ఇప్పుడు అవి ఇక్కడ ఉన్నాయి కదా,
ఇందులో వేసేస్తాం. ఇట్లా వేసాం కదా, ఇప్పుడు మనం అది ఒక గుంపులో వచ్చేలా చూద్దాం. ఆహా, అదిరిందా? అయితే గుర్తుందా, మనం తర్వాత సాస్ తయారు చేసాం. మైనీస్ వేసాము, చెప్పు. చిల్లీ సాస్, వెరీ గుడ్. టమాటో. అది మన బ్యాచిలర్స్కి అడ్వాంటేజ్ ఉంది సార్, మెమరీ. ఇప్పుడు చిన్న స్పూన్తో అందులో వేసేయాలి. ఆహా, చూసావా? ఇట్లా వేసామా? వేసిన తర్వాత దీనికి ఇంకా కొంచెం డ్రామా ఉంది. ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు జబర్దస్త్ చేసేటప్పుడు ఒకటే టేక్ లో ఇంత పెద్ద స్కిట్ తయారు చేయాలి కదా. సపోజ్ సినిమా అనుకో, కట్ షాట్ అంటారు, ఈ డైలాగ్ కట్టు ఆ డైలాగ్ కట్ అని. కానీ స్టేజ్ మీద ఒకటేసారి వెళ్ళేసరికి ఇంత పెద్ద స్క్రిప్ట్, మళ్ళీ అన్ని డైలాగ్స్, అన్ని మూమెంట్స్, ఆ ప్రాపర్టీస్ వాడాలి, ఆ డైలాగ్ కరెక్ట్ గా మాట్లాడాలి. అవన్నీ గుర్తుంటాయి నీకు మంచిగా? ఓకే, నాకు అదే నచ్చింది. ఎందుకంటే మనం ఏదైనా చేస్తే ఛాలెంజ్ తీసుకుని చేయాలి, పర్ఫెక్ట్ గా చేయాలి. అయితే ఇప్పుడు ఏది వండాము ఎప్పుడు వండాము అని కాదు, వండిన తర్వాత ప్రెజెంటేషన్ మన హైలైట్ కదా. ఇప్పుడు మనము ఇది చూసావా, కొత్తిమీర, దీన్ని మనము ఇలా పెడదాం. ఆహా, చెట్టు నాటండి తమ్ముడు అన్నారు కదా, అలా మనం కొత్తిమీర నాటాం. మళ్ళీ నీళ్ళు పోయాలా అందులో? నీళ్ళెందుకు, ఇంకా మన నాటమన్నారు. నాటమన్నాము, అది ఆ సాస్లు వేసాం కదా. సో ఆ నాటినందుకు చక్కగా లుక్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం ఒక నిమ్మకాయని మనము సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇత్తనాలు కూడా లేవు, నీట్గా ఉందా? జాగ్రత్తగా ఇలా పెడతాం. ఒక మంచి బోట్లా ఉంది కదా. ఇప్పుడు అసలు ఉస్తాద్ వస్తాడు అనమాట. దీన్ని మనము ఇలా పెడతాం. ఇక్కడ పెడితే అదిరిపోయిన లుక్. సూపర్. ష్రింప్ కాక్టైల్ ఇది. సో ఇది మనం అయిపోయింది. అయిపోయింది. నెక్స్ట్ చీజ్ పైనాపిల్ చెర్రీ, అది కూడా చేద్దామా? ఓకే ఓకే. ఓకే, గుర్తుందా? ఈ గ్లాస్ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం. దీన్ని కూడా మనం అలా ప్రెస్ చేస్తాం. నువ్వు ప్రెస్ చేస్తావా? జాగ్రత్త, నీ చేయి కూడా లోపల పోయేటట్టుంది. ప్రెస్ చేయి, ఇంకా మంచి ప్రెస్. వెరీ గుడ్, చాలు చాలు. అయితే ఇప్పుడు నేనేస్తా. అవును, ఇప్పుడు చక్కగా వేసావు కదా. నువ్వు ఈ స్పూను ఇట్లా ఇందులో పెట్టేసాం. అవును, ఈ సాస్ టేస్ట్ ఎలా ఉంటుందో నీకు ఐడియా ఉంటుందా? టమాటో సాస్ మనకు ఐడియా ఉంది, చిల్లీ సాస్ మనకు ఐడియా ఉంది, మైనస్ సాస్ మనకు ఐడియా ఉంది. ఈ మూడు లీటల్ కాంబినేషన్ కదా. ఒకసారి టేస్ట్ చేద్దామా? అయితే ఒక స్పూన్ తీసుకుంటా నేను కూడా. ఒక స్పూన్ నువ్వు తీసుకో, ఈ స్పూన్ నేను తీసుకుంటా. ఏంట్రా ఫేస్ అట్లా పెట్టు? సూపర్ గా ఉంది. అదే పుల్లలు ఉన్నాయి, లిటిల్ హార్ట్స్. చూడు, ఈరోజు డెకరేషన్ అంతా ఎట్లా చేసినాను. ఫస్ట్ మనము ఒక చీజ్ ముక్క ఇలా పెడతాం, జాగ్రత్తగా పెట్టాలి. పెట్టేసి ఒక చెర్రీ తీసుకుందాం. నువ్వు కూడా చేస్తావా? నన్ను ఫాలో అయితే ఒక చీజ్ ముక్క తీసుకో, జాగ్రత్తగా మెల్లిగా పెట్ట. వెరీ గుడ్, చీజ్ ముక్క పెట్టామా? ఇప్పుడు దీనికి మనము ఒక చెర్రీ జాగ్రత్త పట్టుకో, స్లిప్ అవుతుంది. ఓకే, మెల్లిగా. నువ్వు నాకన్నా ఫాస్ట్ ఉన్నావురా. పెట్టావా? పెట్టేసా. వెరీ గుడ్. ఇలా బ్యూటీయా. తర్వాత ఇప్పుడు పైనాపిల్ ఇది పట్టుకో, ఇది కూడా పెట్టు. అలా పైనాపిల్ తీసుకొని పెట్టేసాం. ఆహా, లుక్ భలే ఉంది కదా. పైన హార్ట్, మధ్యలో చెర్రీ. ఇప్పుడు సరే, ఇది నువ్వు సెంటర్లో పెట్టు, గుచ్చేయి. అది ఇప్పుడు ఓకే. ఇలా మనము ఇంకొక 2 పెట్టచ్చు. అవి కూడా చేద్దామా? ఓకే, చూసావా? మనకు బ్యూటిఫుల్ ష్రింప్ కాక్టైల్ రెడీ. ఓకే, ఇంప్రెస్ చేయాలన్నావు కదా. ఇంప్రెస్ అయ్యావు ఫస్ట్ దాని మీద. ముందు తిన్నాక ఇంప్రెస్ అవ్వాలి కదా. కొట్టు, భలే మాట్లాడతావురా నువ్వు కదా. దాంతోపాటు ఒక టేస్టీ కాంబినేషన్. ఏంటది? చీజ్ చెర్రీ పైనాపిల్, అది కూడా రెడీ.
అయితే ఇది టేస్ట్ ఎలాగో చేద్దాం. ఈరోజు దీంతో పాటు ఇంకొకటి ఉంది, ఫ్లోటింగ్ రమ్ బాల్స్. దీంట్లో ఎట్లా ఫ్లోట్ అవుతుందో నేను చూపిస్తా.